ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియదేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా కీర్తనల గ్రంథము 15వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటి నుండి దేవుని లేఖనాన్ని చదువుకుందాం. దావీదు కీర్తన. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. ఆమెన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, చదువుకొనబడిన దేవుని యొక్క లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సజీవుడు అయిన దేవా, మా మంచి తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాలమున మేము చదువుకున్న ఈ కీర్తన భాగాన్ని మా కొరకు ఆశీర్వదించండి. ఈ కీర్తన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, కీర్తనకారుడు ఈ 15వ అధ్యాయంలో మరి ప్రశ్నతో తన యొక్క సంకీర్తనను ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఎవరు దేవుని యొక్క సన్నిధిలో నిలవగలరు? ఎవరు దేవుని యొక్క పర్వతము మీద ప్రవేశించగలరు? ఇక్కడ గుడారము అనగా దేవుని యొక్క సన్నిధానము, మరి పరిశుద్ధ పర్వతము అనగా ఆ పరలోక పట్టణము. ప్రియదేవుని పిల్లలారా, మరి ఎవడు ఆయన గుడారములో ఉండదగినవాడు? ఆయన గుడారములో ఉండదగినటువంటి వానికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? ఆయన పరిశుద్ధ పర్వతము అనగా పరలోకములో మరి నివసింపాలంటే ఏ లక్షణాలను కలిగి మనం బ్రతకాలి అనేటువంటిది ఈ కీర్తనలో కీర్తనకారుడు చక్కగా వివరించాడు. ప్రియదేవుని పిల్లలారా, మరి ఎవడు మరి ఆయన సన్నిధానములో మరి ఉండగలడు? ఎవడు ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉండగలడు అనంటే ఆయనే మరి సమాధానమిస్తూ 2వ వచనం నుండి ఆయన సమాధానాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఎవరు ఆయన సన్నిధానంలో ఉండగలరు? ఎవరు ఆయన పరిశుద్ధమైన పర్వతం మీద నివసింపగలరు అనంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ప్రియదేవుని పిల్లలారా, మరి దేవుని సన్నిధానంలో మనము నిత్యము ఉండాలి అనంటే, దేవుని పరిశుద్ధమైన ఆ యొక్క పరలోక పట్టణానికి మనము చేరువ కావాలి అనంటే మన జీవితంలో ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఏంటో తెలుసా? యథార్థమైన ప్రవర్తన. మన ప్రవర్తన యథార్థమైనదిగా ఉండాలి. మన మాట పవిత్రమైనదిగా ఉండాలి. మన చూపు పవిత్రమైనదిగా ఉండాలి. మన నడక పరిశుద్ధమైనదిగా ఉండాలి. ప్రియదేవుని పిల్లలారా, మరి ఎవరి జీవితంలో అయితే యథార్థమైన ప్రవర్తన లేదో వారు దేవుని సన్నిధిలో నివసింపలేరు. ఆయన పరిశుద్ధ పర్వతమైన ఆ పరలోక పట్టణాన్ని చేరుకోలేరు. ప్రియదేవుని పిల్లారా, మరి మొదటి లక్షణం ఏంటంటే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. రెండవ లక్షణం ఏంటంటే నీతిని అనుసరించాలి. నీతిని అనుసరించు జీవించేవాడు దేవుని సన్నిధానంలో నిత్యము నిలుస్తాడు. 3వ లక్షణం ఏంటంటే హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. నిత్యము కూడా మరి హృదయములో నుండి ఆ సత్యమైనటువంటి మాట, నిజమైనటువంటి మాట రావాలి. చాలామంది తమ జీవితాలలో మరి అబద్ధాన్ని మరి ప్రకటిస్తూ అబద్ధాన్ని పలుకుతూ తమ జీవితంలో హృదయపూర్వకముగా మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించని వారు, మరి నీతిని అనుసరించకుండా మరి హృదయపూర్వకంగా మరి నిజము చెప్పకుండా అబద్ధాలు పలుకుతూ జీవించేటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ 3వ లక్షణం ఏంటంటే ఆయన సన్నిధానంలో నిలిచి ఉండాలంటే
ఆయన పరిశుద్ధ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలంటే హృదయపూర్వకంగా నిత్యము నిజము పలకాలి ప్రియమైన పిల్లలారా. అలాగుననే మరి నాలుకతో కొండెమలాడకూడదు. 4వ లక్షణం ఏంటంటే మరి దేవుని సన్నిధిలో నిలవాలి తన నాలుకతో ఏది పడితే అది మాట్లాడకూడదు. కొండెము లాంటి మాటలు తన నోటి ద్వారా రాకూడదు. తన నాలుకతో కొండెములాడనటి వాడు దేవుని సన్నిధిలో నిలుస్తాడు. తన చెలికానికి కీడు చేయడు. 5వ లక్షణం ఏంటంటే తన చెలికానికి కీడు చేయడు. ఎవడైతే దేవుని సన్నిధానంలో నిలవాలని అనుకుంటాడో వాడు తన చెలికానికి అనగా తన పొరుగువానికి, తన శత్రువుకు కీడు చేయడు. 6వ లక్షణం ఏంటంటే తన పొరుగువాని మీద నిందమాపుడు. చాలామంది తన పొరుగువాని మీద లేనిపోని అపనిందలు వేస్తూ ఉంటారు. వారి జీవితంలో సత్యానికి చోటివ్వరు. ఎప్పుడు కూడా ఇతరులకు కీడు చేయాలనేటువంటి తలంపు కలిగి ఉంటారు. అలాంటి వారు దేవుని సన్నిధిని నిలవలేరు. ఆయన పరిశుద్ధ పర్వతమైన ఆ పరలోక పట్టణాన్ని చేరుకోలేరు అనేది మరి కీర్తనకారుడు ఇక్కడ సంకీర్తన చేస్తూ ఉన్నాడు. 7వది మరి అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. నీచమైన కార్యాలు జరిగించేటువంటి వ్యక్తి మరి దేవుని సన్నిధానంలో నిలిచేటువంటి ఆ యథార్థ ప్రవర్తన కలిగిన వానికి అసహ్యుడిగా కనపడతాడు. కాబట్టి అతని దృష్టికి ఎప్పుడు కూడా నీచుడు, అసహ్యుడిగానే కనపడతాడు. మరి 8వ లక్షణం ఏంటంటే యెహోవాయందు భయభక్తులు గలవారిని అతడు సన్మానిస్తాడు. ఎవరైతే దేవుని నామమందు విశ్వాసముంచి దేవుని యొక్క భక్తి విశ్వాస్యతలో వారు ముందుకు కొనసాగుతూ ఉన్నారో వారిని సన్మానించేటువంటి మనసు కలిగి ఉంటాడు. మరి 9వ లక్షణాన్ని మనం చూసినట్లయితే అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ప్రియమైన పిల్లలారా, దేవుని సన్నిధానంలో ఉండాలనుకున్నటువంటి వానికి మరి 9వ లక్షణంగా ఏముండాలంటే మరి ప్రమాణం చేస్తాం. నీకు ఇది నేను జరిగిస్తానని ఒక వ్యక్తికి మనం ప్రమాణం చేసినప్పుడు అది నష్టమైన కష్టమైన దానిని కొనసాగించాలి, దానిని నెరవేర్చాలి. అలాగున మరి నష్టము కలిగినప్పటికీ కూడా దానిని నెరవేర్చడానికి తన ఇచ్చిన మాటను తప్పనటువంటి బ్రతుకును కలిగి ఉండాలి. ప్రియమైన పిల్లలారా, మరి 10వ లక్షణాన్ని మనం చూసినట్లయితే తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు. తన దగ్గర ఉన్నటువంటి సొమ్ము ధనాన్ని ఇతరులకు వడ్డీకి ఇవ్వాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. మరి 11వ లక్షణం ఏంటంటే నిరపరాధిని చెరుపుటికై లంచం పుచ్చుకొనడు. మరి నిరపరాధిని మరి అపరాధిగా ఎంచి మరి అతని మీద మరి లేనిపోని వాటిని పుట్టించి అతనిని నాశనం చేయటానికై లంచం పుచ్చుకోడు. అలాగుననే మరి ఈ రకంగా ఈ 11 లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి దేవుని పిల్లలారా ఎన్నడూ కూడా ఈ భూమి మీద నుండి కదల్చబడడు. దేవుని పిల్లలారా, ఈ 11 లక్షణాలు ఎవరి జీవితంలో ఉంటాయో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని పిల్లారా, మరి దేవుని సన్నిధిలో ఉండాలి అంటే దేవుని పరిశుద్ధ పర్వతమైన ఆ సియోనుపురంలో మనం చేరాలి అంటే ఆ పరిశుద్ధ పట్టణంలో మనము మరి మన నివాసాన్ని ఏర్పరచుకోవాలంటే ఈ భూమి మీద ఈ 11 లక్షణాలను మనం మరి సాధించాలి, కలిగి ఉండాలి. మరి నిత్యము కూడా ఆయన సన్నిధిలో మనం ఆనందించేవారుగా ఉంటాం. ఎవరైతే ఈ 12 లక్షణాలను కలిగి దేవుని సన్నిధానంలో నిలుస్తారో వారి మీద ఆయన తన ఆత్మను కుమ్మరిస్తాడు, తన సన్నిధి కాంతిని ప్రసరింపచేస్తాడు, తన జీవితంలో ఉన్న ప్రతి కీడు నుండి తొలగిస్తాడు. ప్రియమైన పిల్లారా, కీర్తనకారుడు మరి తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఎలా మెలిగాడో తన అనుభవాలను కీర్తనగా మలిచి సంకీర్తన చేసినటువంటి ఈ కీర్తన, ఈ 15వ కీర్తన ఎంతో శ్రేష్టమైనది. ప్రియమైన పిల్లారా, దీనిని మనం కంఠస్థం చేస్తూ ఈ 11 లక్షణాలను మన జీవితంలో మనం సంపూర్ణంగా కలిగి ఉన్నప్పుడు దేవుడు తన సన్నిధిలో మనల్ని హెచ్చిస్తాడు. మన జీవితంలో మనము అనుకున్న ప్రతి దానిని మనకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన పిల్లలారా, ఈ లక్షణాలన్నీ కూడా మనం ఎవరిలో చూడగలమునంటే క్రీస్తు ప్రభుల వారి జీవితంలో మనం
ఈ లక్షణాలన్నీ మనం చూడగలం. ప్రియదేని పిల్లరా, క్రీస్తు కలిగిన ఈ గుణ లక్షణాలను మనము కూడా కలిగి ఉండాలని ఆయన నిత్యము మనలను కోరుచూ ఉన్నాడు. మరి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుని సన్నిధిలో నేను నిత్యము నిలవాలి అని, ఆయన పరిశుద్ధ పర్వతము మీద నివసించాలి అని ఆశపడుతూ ఉన్నావా? అయితే ఈ 11 లక్షణాలు నీ జీవితంలో ఉన్నాయో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకో. ప్రభువుకు నీ జీవితాన్ని ఇప్పుడైనానో మరి సమర్పించు. ఆయన నిత్య రాజ్యానికి వారసులవ్వాలంటే ఏం చేయాలో మరి జ్ఞానముతో నీవు దేవుని లేఖనాన్ని శోధించు, ధ్యానం చేయి. దేవుడు నీకు ఆ లక్షణాలన్నిటినీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదముల కారణభూతుడివైన తండ్రి, మా మంచి దేవా, నీకు వందనాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో నీవు మాకు దయచేసిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈరోజు కీర్తన 15వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేసి ఉండగా నాయన, అయ్యా ఇదిగో తండ్రి, నీవు కలిగి ఉన్న గుణలక్షణాలను మేమనో కలిగి ఉండాలని భక్తుడు తన జీవితంలో దేనినైతే అనుభవించాడో ఆ అనుభవంలో నుండి వ్రాసిన తన అనుభవ పాఠాలు మాకు ఎంతో ఉపయోగకరమైనవిగా మలిచారు నాయన. మీకు ఇష్టమైన దానిని నాయన నీ పరిశుద్ధ గ్రంథంలో ఉంచారు. ఇదిగో ఈ 11 లక్షణాలు కలిగిన వారమై నీ సన్నిధిలో నిందారహితులుగా మేము ఉండి, అయా యథార్థన ప్రవర్తన కలిగిన వారమై, నీతి ప్రవర్తన కలిగిన వారమై, మరి మంచి ఎప్పుడు నిజము పలుకుతూనైనా నీ సన్నిధిలోనైనా ఇదిగో తండ్రి మమ్మను మేము తగ్గించుకొని నైనా మా పొరుగు వారికి కీడు చేయని వారిగా నైనా ఇదిగో మా నాలుకలతో నైనా చెడ్డ మాటలు పలకకుండా, మా పొరుగువాని మీద నిందమాపకుండా, అయా ఇదిగో తండ్రి నీచులను అసహించుకునేవారిగా, నీ యందు భయభక్తులు గల వారిని సన్మానించేవారిగా నైనా అప్రమాణము చేయక మంచి ప్రమాణము ద్వారా ఇచ్చిన మాటను నెరవేర్చేవానిగా తండ్రి, మా దగ్గర ఉన్న ధనాన్ని ఇతరులకు నైనా ఇదిగో ధనాపేక్ష చేత వడ్డీకి ఇవ్వకుండా, నైనా నిరపరాధిని చంపటానికి నైనా లంచము పుచ్చుకొనకుండా నైనా నీ యందు నిలిచి ఉంటారో ఆ లక్షణాలన్నీ కూడా మేము పొందుకున్న వారమై నీలో నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని, ఎందరైతే నైనా ఈ లక్షణాలు లేకుండా నీ గుణ లక్షణాలను పొందుకొనకుండా నైనా ఈ లోకముతో స్నేహం చేస్తూ నీ సన్నిధికి నీ పరిశుద్ధమైన నైనా సియోను పురముకు దూరమైపోతా ఉన్నారు. అట్టి వారిని నైనా మరలా నీ సన్నిధిలోనికి, నీ సియోను పురానికి చేర్చే బాధ్యత నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించమని, ఈ దినమే చేయ పనులన్నింటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుతలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం.